తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా ఫస్ట్ ఇయర్ లోపల ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ కోర్స్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ దాంతో పాటుగా మనం డీటెయిల్గా కాలేజ్ టైమింగ్స్ అనేది ఎప్పుడు ఉంటాయని చెప్పి మాట్లాడుకుంటాం. మనం ప్రీవియస్గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. ఫర్దర్ కూడా మీకు మంచి హెల్ప్ఫుల్ వీడియోస్ ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. సో మీరు మంచిగా సపోర్ట్ చేస్తే ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకుంటాం. దానికంటే ముందు మీకు క్లారిటీ ఇస్తాను నేను. బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ వాళ్ళకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల ఓకేనా. సో అలైడ్ హెల్త్ సైన్స్ ఆర్ పారామెడికల్ కోర్స్ అంటాం కదా. అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ లోపల 13 కోర్సెస్కి సంబంధించిన సిలబస్ అనేది వేరే ఉంటుంది, సబ్జెక్ట్స్ అనేది వేరే ఉంటాయి. అండ్ బీపీటీ సబ్జెక్ట్స్ అనేది వేరే ఉంటాయి. అండ్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేది వేరే ఉంటాయి అన్నట్టు. సో ఎంఎల్టీ అండ్ బీపీటీ తప్ప ఓకేనా. సో మిగతా 13 కోర్సెస్కి సంబంధించి ఏహెచ్ఎస్ లోపల సేమ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ 13లోకి వెళ్ళి ఒక కోర్స్ అయితే మైనస్ అయిపోయింది, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ అని చెప్పి. ఆ కోర్స్ కాకుండా మిగతా 12 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్కి సేమ్ సిలబస్ ఉంటుంది బ్రో ఫస్ట్ ఇయర్ లోపల, ఓకేనా. సెకండ్ ఇయర్ లోపల ఏంటంటే మీరు తీసుకున్న కోర్సును బట్టి సబ్జెక్ట్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు ఒకవేళ మీరు సపోజ్ అనస్థీషియా టెక్నీషియన్ అయినరు అనుకో, అనస్థీషియా టెక్నీషియన్ అయిన సిచ్యువేషన్ లోపల మీకు అనస్థీషియాకి సంబంధించిన సబ్జెక్టులు సెకండ్ ఇయర్ లోపల ఉంటాయి. మీరు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అయ్యారు అనుకో, ఓకేనా. ఓటీటీ అయితే ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ లోపల. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అయితే రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించి, న్యూరో సైన్స్ టెక్నాలజీ అయితే న్యూరో సైన్స్ టెక్నాలజీకి సంబంధించి, మెడికల్ రికార్డ్ సైన్స్ అయితే మెడికల్ రికార్డ్ సైన్స్ సంబంధించి. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు అంటే మీరు ఏ గ్రూప్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి, మీరు ఏ కోర్స్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి సెకండ్ ఇయర్ లోపల మనకు సిలబస్ అనేది చేంజ్ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఫస్ట్ ఇయర్ లోపల 12 కోర్సులకు సంబంధించి, పారామెడికల్కి సంబంధించిన 12 కోర్సెస్కి సంబంధించి సిలబస్ అనేది సేమ్ ఉంటుంది, ఓకేనా. సో బీపీటీ సిలబస్ డిఫరెంట్ ఉంటుంది, ఎంఎల్టీ సిలబస్ వేరే ఉంటుంది. బట్ ఏహెచ్ఎస్ సంబంధించిన 12 కోర్సెస్కి సంబంధించిన సిలబస్ అయితే సేమ్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్లీ మనం ఏదైతే ఈ 12 కోర్సెస్కి సంబంధించిన సిలబస్ గురించి మాట్లాడుకుందాం, ఏమేమి సబ్జెక్టులు ఉంటాయని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో హియర్ వి గో. మనకి అనాటమీ అనేది ఉంటుంది ఫస్ట్ ఇయర్ లోపల. సో ఈ 12 కోర్సెస్కి సంబంధించి మనకు సిలబస్ అనేది సేమ్ ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. అనాటమీ ఉంటుంది. సో మనకి అనాటమీ ఈజ్ నథింగ్ బట్ మన బాడీ పార్ట్స్ గురించి, స్ట్రక్చర్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది అన్నట్టు అనాటమీ అనేది, ఓకేనా. సో దాని తర్వాత ఫిజియాలజీ అనేది ఉంటుంది మనకి. సో ఫిజియాలజీ అనేది మన బాడీ పార్ట్స్ అనేది ఎట్లా పనిచేస్తాయి అని చెప్పి మనకి ఫిజియాలజీ అనేది చెప్తుంది. సో ఫిజియాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దాని తర్వాత బయోకెమిస్ట్రీ. సో బయోకెమిస్ట్రీ అనేది మనకి మన కెమికల్ రియాక్షన్స్ అనేది ఎట్లయితే బాడీ లోపల, ఓకేనా. సో గ్లూకోజ్ అనేది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, ఫుడ్ అనేది ఎట్లా కన్వర్ట్ అవుతుంది అని చెప్పి ప్రతిదీ కూడా మనకి బయోకెమిస్ట్రీ చెప్పడం అయితే జరుగుతున్నట్టు. అండ్ దాని తర్వాత మైక్రోబయాలజీ. సో చిన్న చిన్న మన బాడీ లోపల ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ గురించి, ఓకేనా. సో టైనీ బ్యాక్టీరియా అనేది ఎట్లా బతుకుతుంది అని చెప్పి మనకు మైక్రోబయాలజీ అనేది చెప్పడం అయితే జరుగుతున్నట్టు. అండ్ దాని తర్వాత పాథాలజీ. సో పాథాలజీ అనేది ఒక డిసీజ్ అనేది వస్తే ఆ డిసీజ్ అనేది ఎట్లా వచ్చింది, ఓకేనా, ఆ డిసీజ్ అనేది ఎట్లా బిహేవ్ చేస్తుంది అని చెప్పి మనకి పాథాలజీ చెప్పడం అయితే జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. సో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ అనేవి ఇవి ఒక 5 సబ్జెక్ట్స్ మనకి, ఓకేనా. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అండ్ పాథాలజీ ఇవి కోర్ సబ్జెక్ట్స్ అంటాం దీన్ని, ఓకేనా. సో కోర్ సబ్జెక్ట్స్ ఇవి. అండ్ దాని తర్వాత కోర్ సబ్జెక్ట్స్ కాకుండా మనకి అలైడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఇంగ్లీష్ ఒకటి అలైడ్ సబ్జెక్టు, ఓకేనా. 6th సబ్జెక్ట్ ఇంగ్లీషు, కమ్యూనిటీ మెడిసిన్, ఓకేనా. సో కమ్యూనిటీ మెడిసిన్ అని చెప్పి మనకి డిసీజెస్ గురించి ఉంటుంది ఇందు లోపల కూడా. అండ్ దెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. సో మొత్తం మనకి ఒక 8 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇవి మనకి మ్యాండేటరీ కాదు పెద్ద, ఓకేనా. సో ఇంగ్లీషు, కమ్యూనిటీ మెడిసిన్, ఓకేనా, ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్ అనేది పాస్ కావాలి. కానీ కోర్ సబ్జెక్ట్స్ మాత్రం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ అనేది కోర్ సబ్జెక్ట్స్ అన్నట్టు, ఓకేనా. సో మన 12 కోర్సులకు ఇదే ఉంటుంది. సో మీరు ఏ కాలేజ్లో చేసినా కూడా ఫస్ట్ ఇయర్ లోపల ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి.
అండ్ సెకండ్ ఇయర్ విషయానికొస్తే సెకండ్ ఇయర్ లోపల ఏమైతది కదంటే మీరు తీసుకున్న కోర్స్‌ని బట్టి మనకు ఏమైతది కదంటే చేంజెస్ కావడం అయితే జరుగుతదన్నట్టు. మీరు ఏ కోర్స్ తీసుకున్నారో ఆ కోర్స్‌కి సంబంధించి సెకండ్ ఇయర్ లోపల డీప్ సబ్జెక్ట్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? ఇది ఏహెచ్ఎస్‌కి సంబంధించి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎంఎల్‌టి. ఎంఎల్‌టి లోపల ఏంది కదంటే మనకి ఫస్ట్ ఇయర్ లోపల ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉంటది. ఓకేనా? సో, ఇంగ్లీష్, అనాటమీ ఉంటది. ఓకేనా? సో, అబౌట్ అవర్ బాడీ స్ట్రక్చర్స్ అండ్ ఫిజియాలజీ, బాడీ ఫంక్షన్స్ అండ్ దాని తర్వాత క్లినికల్ లాబొరేటరీ ప్రాక్టీస్ అంటే సో, ఎట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేయాల్సి ఉంటది మనం ల్యాబ్ లోపల, ఎట్లాంటి టెస్ట్‌లు ఎట్లా పర్ఫార్మ్ చేస్తాం అని చెప్పి ప్రతీది కూడా ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఇంగ్లీష్, అనాటమీ, ఫిజియాలజీ అండ్ క్లినికల్ లాబొరేటరీ ప్రాక్టీస్ అని చెప్పి 4 సబ్జెక్టులు అయితే ఉంటాయి బీఎస్సీ ఎంఎల్‌టి లోపల. ఓకేనా? సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ లోపల మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అంటే ఇంగ్లీష్ అనే ఉంటాయి. మనకు 6 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇంగ్లీష్ అనేది ఉంటది. సోషియాలజీ ఓకేనా? సోషియాలజీ అనేది ఉంటది. అండ్ దాని తర్వాత సైకాలజీ అనేది ఉంటదన్నట్టు. సైకాలజీ ఈస్ నథింగ్ బట్ హౌ అవర్ బ్రెయిన్ ఫంక్షన్స్. మన బ్రెయిన్ అనేది బ్రెయిన్ అనేది ఎట్లా ఫంక్షన్ అయితది. సో, మనం ఎట్లా బిహేవ్ చేస్తామని చెప్పి సైకాలజీ లోపల ఉంటదన్నట్టు. అండ్ సోషియాలజీ లోపల ఏందంటే సొసైటీ గురించి అనేది ఉంటదన్నట్టు మనకి. ఓకేనా? సొసైటీ గురించి గాని, హ్యూమన్ సోషల్ బిహేవియర్ గురించి గాని ఉంటది సోషియాలజీ లోపల. ఓకేనా? సో, ఇంగ్లీష్, సోషియాలజీ, సైకాలజీ తర్వాత అనాటమీ. ఓకేనా? సో, అనాటమీ గురించి మనం మాట్లాడుకున్నాం. అబౌట్ అవర్ స్ట్రక్చర్స్, బాడీ స్ట్రక్చర్స్ గురించి అండ్ ఫిజియాలజీ హౌ అవర్ బాడీ ఫంక్షన్స్, బాడీ ఎట్లా ఫంక్షన్ చేస్తదని చెప్పి దాని తర్వాత బయోకెమిస్ట్రీ. ఓకేనా? సో, బయోకెమిస్ట్రీ ఈస్ నథింగ్ బట్ సో, మన బాడీ లోపల గ్లూకోజ్ ఎట్లా తయారైతుందని చెప్పి, సో, ఎట్లాంటి ఫంక్షన్స్ మన బాడీ లోపల అయితాయి, అవి ఎట్లా అయితాయి అని చెప్పి ప్రతీది కూడా బయోకెమిస్ట్రీ లోపల ఉంటదన్నట్టు. ఓకేనా? ఇంగ్లీష్, సోషియాలజీ, సైకాలజీ ఇవి 2 కామన్ ఒకటే పేపర్ కింద ఉంటాయన్నట్టు. సోషియాలజీ, సైకాలజీ అనేది అండ్ అనాటమీ, ఫిజియాలజీ ఓకేనా? దాని తర్వాత బయోకెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ లోపల. ఓకేనా? సో, దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్. సో, మీరు బీపీటీ లోపల జాయిన్ అయిదాం అనుకున్నా, ఏహెచ్ఎస్ లోపల జాయిన్ అయిదాం అనుకున్నా, ఎంఎల్‌టి లోపల జాయిన్ అయిదాం అనుకున్నా, ఇవి మన సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఇయర్ లోపల. ఓకేనా? అండ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. సో, మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ అయినా, ఏ కోర్స్‌లో జాయిన్ అయినా, మీరు రాసే ప్రతి ఎగ్జామ్ లోపల 50% ఆఫ్ ద మార్క్స్ వచ్చేలాగా చూసుకోర్రి. ఓకేనా? ఇంటర్నల్స్ లోపల 50% ఆఫ్ ద మార్క్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఫైనల్ ఎగ్జామ్ అనేది ఇయర్‌లీ వన్స్ ఉంటది బ్రో. ఓకేనా? ఇయర్‌లీ వన్స్ సంవత్సరానికి ఒక్కోసారి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్నల్స్ అనేది 6 మంత్స్ వరకి పెడతారన్నట్టు. డిపెండింగ్ అపాన్ యువర్ కాలేజ్. మీ కాలేజ్‌ని బట్టి 6 మంత్స్ వరకి మనకొక ఇంటర్నల్ పెడతారు. ఇంకొక 6 మంత్స్‌లో ఇంకొక ఇంటర్నల్ అయితే పెడతారన్నట్టు. ఓకేనా? దాంతో పాటుగా ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి మనకి. ఓకేనా? సో, మనకి ఇయర్‌లీ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మీకు ఇప్పుడు 2026 బ్యాచోళ్ళకు మీరు ఇప్పుడే జాయిన్ అయితున్నారు కాబట్టి 2026 బ్యాచోళ్ళకి ఎప్పుడుంటాయి ఎగ్జామ్స్ అంటే 2027 లోపల ఉంటాయన్నట్టు. ఓకేనా? ఐదర్ మీకు 2026 లోపల డిసెంబర్‌లో ఉండొచ్చు. ఓకేనా? 2026 డిసెంబర్ లోపల ఉండొచ్చు మీకు ఎగ్జామ్స్ అనేది. లేదు అనంటే ఓకేనా? 2027 జాన్వరి ఆర్ ఫిబ్రవరి లోపల మీకు ఎగ్జామ్స్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి బ్రో. ఓకేనా? సో, 2026 డిసెంబర్ లోపల మనకు నోటిఫికేషన్ వస్తే జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? డిసెంబర్‌లోనే ఎగ్జామ్స్ ఉంటే ఇంకా కొంచెం ముందే 1 మంత్ ముందే మనకు నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. ఇయర్‌లీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మీరు ఏ కోర్స్ చేసినా కూడా బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు, మనకి ఇయర్‌లీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. నువ్వు ఇయర్‌లీ ఎగ్జామ్స్ రాయాలంటే ఇంటర్నల్స్ ఏవైతే కండక్ట్ చేస్తారో అందులోపల 50% ఆఫ్ ద మార్క్స్ అయితే రావాల్సి ఉంటది. కాబట్టి మీరు 50% మార్క్స్ వచ్చేలాగా ఇప్పటి నుండే ట్రై చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ బ్రో. మీరు ఒకసారి చూస్తే సబ్జెక్ట్‌లు మీరు 10థ్‌లో చదివినట్టు, ఇంటర్‌లో చదివినట్టు ఉండయి. ఓకేనా? సో, అబౌట్ మొత్తం హ్యూమన్ బాడీ ఓకేనా? సో, ఇప్పటి నుండి ఏందంటే మర్చిపోర్రి మీరు. మీరేందంటే ఒక మెడికల్ స్టూడెంట్. ఓకేనా? హ్యూమన్ బాడీ గురించి, బాడీ స్ట్రక్చర్స్ గురించి, బాడీ ఎట్లా పనిచేస్తది అని చెప్పి, బాడీలో ఎట్లాంటి ఫంక్షన్స్ అయితా ఉంటాయి, అవి ఎట్లా అయితా ఉంటాయి, ఎట్లాంటి రియాక్షన్స్ అయితాయి. ఓకేనా? మన బాడీ లోపల ఒక డిసీజ్ వస్తే దాన్ని ఎట్లా తెలుసుకుంటాం. ఓకేనా? ఆ డిసీజ్ అనేది ఎట్లా వచ్చిందనేది అని ప్రతి ఒక్కటి. ఓకేనా? సో, ప్రతి ఒక్కటి మీరు నేర్చుకోవాల్సి ఉంటది. సో, మీరేం చేయాల్సి ఉంటది అంటే ఇప్పటి నుండే ప్రాపర్‌గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. లైట్ తీసుకోకూరి లాస్ట్ 2 మంత్స్‌లో చదువుతా నేను. ఓకేనా? లాస్ట్ 3 మంత్స్‌లో చదువుతా అని చెప్పి అట్లాంటి థాట్స్ పెట్టుకోకూరి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఎర్లీ.
ఓకేనా. కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుండే మీరేం చేస్తారు అంటే సబ్జెక్ట్ ఒక లెసన్ అయితుంది అంటే, ఆ లెసన్ మీరు చదువుకోవాల్సి ఉంటదన్నమాట. అయిపోయింది అంటే యూ హావ్ టు స్టడీ అబౌట్ ఇట్. ఓకేనా. సో, అందులోపల నుండి ఏమేమి క్వెషన్స్ ఉంటాయి, ఎట్లాంటి ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకోవాలని చెప్పి ప్రతీదీ మీరు నేర్చుకుంటేనే మీకు ఈజీ అయితదన్నట్టు. సో, లాస్ట్ 2 మంత్స్‌లో చదువుతా, నేను 3 మంత్స్‌లో చదువుతా అంటే కష్టమైతది. 50% ఆఫ్ ద మార్క్స్ అనేది నీకు ఇంటర్నల్ లోపల వస్తేనే నువ్వు ఎక్స్‌టర్నల్‌కి ఎలిజిబుల్ అయితావన్నట్టు. ఓకేనా. 50% కన్నా తక్కువొచ్చేలాగా చూసుకోకుర్రి. అండ్ దాంతో పాటుగా మనకింకొక విషయం ఏందంటే అటెండెన్స్ అనేది 80% ఉండాలె. ఓకేనా. 80% అనేది అటెండెన్స్ ఉండాలె. సో, నువ్వేం జేయాల్సుంటది, అటెండెన్స్ అనేది 80% ఉండాలంటే డైలీ కాలేజ్ పోవాలే. ఓకేనా. సో, 80% అటెండెన్స్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్‌కి ఎలిజిబుల్ అయితావన్నట్టు. స్ట్రిక్ట్ రూల్స్ ఇవి. 50% ఆఫ్ ద మార్క్స్ పక్కా రావాలే. అండ్ 80% ఆఫ్ ద అటెండెన్స్ అనేది ఉండాలన్నట్టు. సో, ఇది మినిమమ్ క్రైటీరియా. సో, మంచి మార్కులు తెచ్చుకునేలాగా ట్రై జేయుర్రి. అండ్ అటెండెన్స్ అనేది మంచిగా మెయింటైన్ చేసేలాగా ట్రై చేయండి అని చెప్పి నేనైతే చెప్తా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే, సో, మనకేందంటే మీరు ఒకవేళ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యిర్రనుకో, ఓకేనా. సో, మీరు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే D10 కూడా చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మినిమమ్ మీరేం చేయాల్సి ఉంటదంటే 3 సబ్జెక్టులు క్లియర్ చేయాలే. ఓకేనా. 3 సబ్జెక్టులు అనేది మీరు క్లియర్ చేయాల్సి ఉంటది. 3 ఆర్ 4 సబ్జెక్ట్స్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటది. మీరు ఒకవేళ ఆహ్, సబ్జెక్ట్స్ అనేది ప్రాపర్‌గా క్లియర్ చేయలే అనుకో, నేను దీని గురించి చెప్తా సబ్జెక్ట్‌ల గురించి ఫర్దర్‌గా. మీరు క్లియర్ చేయకపోతే ఏమైతది కదా అంటే, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అనేది మనకెన్ని ఆల్మోస్ట్ ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, ఓకేనా. సో, మెయిన్ సబ్జెక్ట్స్ మనయి 5 ఉన్నాయి. ఈ 5 లోపల మనం ఏం చేయాలి, 3 అన్నా క్లియర్ చేయాలి. 3 కన్నా ఆహ్, మీరు ఒక 2 క్లియర్ చేసిర్రనుకో, ఓకేనా. సో, బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేస్తారు అంటే నిన్ను నెక్స్ట్ ఇయర్‌కి ప్రమోట్ చేయరన్నట్టు. ఓకేనా. సో, దాని గురించి నేను ఫర్దర్‌గా డీటెయిల్ చెప్తా. ఒకసారి నేను కూడా ఆ పీడిఎఫ్‌లన్నీ ప్రాపర్‌గా ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నట్టు. ఓకేనా. సో, D10 అయితే చేస్తారన్నట్టు ఒకవేళ నువ్వు ఎగ్జామ్‌ని ప్రాపర్‌గా పర్ఫార్మ్ చేయకపోతే. ఓకేనా. దాన్ని గుర్తుపెట్టుకొని ప్రాపర్‌గా ఇప్పటి నుండే ప్రిపరేషన్ చేయండి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే కాలేజ్ టైమింగ్స్. ఓకేనా. కాలేజ్ కాలేజ్ టైమింగ్స్ విషయానికొస్తే మనకి ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా టైమింగ్స్ ఉంటాయి మరి అనంటే డిపెండింగ్ అపాన్ యువర్ కాలేజ్ అండ్ కోర్స్. ఓకేనా. సో, మనం కోర్స్ వైస్ మాట్లాడుకుందాం. సో, ఏహెచ్ఎస్ అండ్ దెన్ దాని తర్వాత బీపీటీ, దాని తర్వాత బీఎస్సీ, ఎంఎల్టీ. ఓకేనా. సో, కాలేజ్ టైమింగ్స్ అనేది 9-5 అనేది కామన్ బ్రో. 9 గంటలకెళ్ళి 5 గంటల దాకా. మార్నింగ్ 9 AM టు 5 PM అనేది కాలేజ్ టైమింగ్స్. సండే హాలిడే ఉంటది పక్కా ఇది. ఓకేనా. సండే అనేది హాలిడే ఉంటది బ్రో. ఇక సెకండ్ సాటర్డేలు అనేది మీరు వాటిని మైండ్‌లో పెట్టుకోకుర్రి. సో, మనకి కొన్ని ఏహెచ్ఎస్ కాలేజెస్ లోపల సాటర్డే కూడా హాలిడే ఇస్తారన్నట్టు. సాటర్డే, సండే 2 రోజులు హాలిడే ఇస్తారన్నట్టు. కానీ ఏందంటే వాటి మీద మీరు ఎట్లాంటిది పెట్టుకోకుర్రి థాట్ అనేది. ఓకేనా. సో, సండే అనేది హాలిడే ఉంటది డెఫినిట్‌గా. మార్నింగ్ 9-5 దాకా కాలేజ్‌కి ఎళ్ళాల్సి ఉంటది. మనం కాలేజ్ లోపల ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఏహెచ్ఎస్ విషయానికొస్తే బీపీటీకి మాత్రం మోస్ట్ ఆఫ్ ద బీపీటీ కాలేజ్ లోపల 9-5 కాలేజ్ అయితే ఉంటది బ్రో. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద బీపీటీ కాలేజ్ లోపల 9 గంటలకెళ్ళి 5 గంటల దాకా కాలేజ్ అనేది ఉంటది. అండ్ వీళ్ళకి ట్రైనింగ్ మరి తీసుకపోతారా బ్రో, ఓకేనా అనంటే వీళ్ళకి ఒకవేళ అటాచ్డ్ హాస్పిటల్స్ ఏమైనా ఉంటే మంత్లీ, ఓకేనా. సో, నేను అన్ని కాలేజ్ చెప్తలేను. కొన్ని కాలేజెస్‌కి మాత్రమే సో, బయటికి తీసుకుపోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, కేసెస్ చూపియడానికి గావచ్చు, ఓకేనా. ప్రాక్టీస్ ఇట్లుంటదని చెప్పి చూపియడానికి గావచ్చు. సో, కొన్ని బీపీటీ కాలేజ్ లోపల ఏం చేస్తారు కదా అంటే బయటికి తీసుకెళ్ళి చూపెడతారు. మంత్లీ 2 డేస్, ఓకేనా. ఆర్ 3 డేస్ అయితే తీసుకుపోతారు. ఓకేనా. సో, అన్ని కాలేజీలలో తీసుకుపోతారా బ్రో అనంటే లేదు. ఓకేనా. సో, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్‌లలో తీసుకపోరు. మోస్ట్ ఆఫ్ ద బీపీటీ కాలేజ్‌కి ఏందంటే అటాచ్డ్ హాస్పిటల్స్ అనేది లెవ్వు. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద బీపీటీ కాలేజ్‌కి అటాచ్డ్ హాస్పిటల్స్ అనేది లేవు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బీపీటీ కాలేజెస్ అనేది తీసుకపోవు. కానీ సెకండ్ ఇయర్‌లోనో, థర్డ్ ఇయర్‌లోనో, ఫోర్త్ ఇయర్‌లోనో సో, ఏం చేస్తారు కదా అంటే లైక్ ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాతనో ట్రైనింగ్‌కి పంపుతారన్నట్టు. ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటది. ఓకేనా. సో, ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకేంది కదా అంటే 6 మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, బీపీటీకి సంబంధించి ఐదర్ మంత్లీ, ఓకేనా. సో, మంత్లీ ఏం చేస్తారు కదా అంటే 2 3 విజిట్స్ అయితే తీసుకుపోతారు హాస్పిటల్‌కి డిపెండింగ్ అపాన్ యువర్ కాలేజ్. ఇది కంప్లీట్‌గా కాలేజ్‌ని బేస్ చేసుకొనే ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, 4 ఇయర్స్ తర్వాత, ఓకేనా. సో, ఫస్ట్ ఇయర్ నుండి తీసుకపోవచ్చు ఇది ఈ మంత్లీ విజిట్స్ అనేది. లేకపోతే సెకండ్ ఇయర్ నుండి తీసుకోపోవచ్చు. సెకండ్ ఇయర్ నుండి అయితే పక్కాగా తీసుకుపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయన్నట్టు. సెకండ్ ఇయర్ నుంచి
లేకపోతే థర్డ్ ఇయర్ నుండి అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నట్టు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఓకేనా. సో డిపెండింగ్ అపాన్ యువర్ కాలేజ్‌ని బట్టే ఉంటది బీపీటీకి సంబంధించి. ఓకేనా. సో బీపీటీ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకి 6 మంత్స్ అనేది. ఓకేనా. సో కంపల్సరీ ఇంటర్న్‌షిప్ అనేది ఉంటదన్నట్టు. ఇది కాలేజోళ్ళే పంపొచ్చు. లేదంటే మిమ్మల్ని బయట ఇంటర్న్‌షిప్‌కి ఎళ్ళండి అని చెప్పొచ్చన్నట్టు. ఓకేనా. సో అది 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ అయితే ఉంటదన్నట్టు. ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్. ఓకేనా. సో 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఉంటది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ లోపల. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే బీఎస్సీ ఎంఎల్టీ చూసుకుందాం. బీఎస్సీ ఎంఎల్టీ. ఓకేనా. సో బీఎస్సీ ఎంఎల్టీ గురించి చూసుకుంటే, సో బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళది ఎట్లా కదా అంటే, సో వీళ్ళకి కూడా సేమ్ 9-5 పీఎం అనేది 9 ఏఎం టు 5 పీఎం అనేది కాలేజ్ ఉంటది బ్రో. ఓకేనా. సో ఇందులో ఏందంటే ఇందులో 2 సెషన్స్ ఉంటాయి. ఓకేనా. బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ లోపల 2 సెషన్స్ ఉంటాయన్నట్టు. సో ఎట్లా కదా అంటే 9-12 ఆర్ 1 పీఎం వరకి. ఓకేనా. 9 గంటలకెళ్ళి 12 ఆర్ 1 వరకి మనకి మార్నింగ్ సెషన్ అనేది ఉంటదన్నట్టు. ఇందు లోపల ఏందంటే వీళ్ళు క్లాసెస్ చెప్పొచ్చు. ఓకేనా. సో మేబీ ఈ టైం లోపల క్లాసెస్ చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో లేదు అంటే ఈ టైం లోపల వీళ్ళకి డ్యూటీ అనేది ఉంటదన్నట్టు. డ్యూటీ అంటే ఎక్కడ అనంటే వీళ్ళకంటూ సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నట్టు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, పాథాలజీ డిపార్ట్మెంట్, బ్లడ్ బ్యాంక్ అని చెప్పి, ఓకేనా, శాంపిల్ కలెక్షన్ అని చెప్పి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ లోపల వీళ్ళకి డ్యూటీ చేయొచ్చు. ఓకేనా. 9-12 పీఎం ఆర్ 1 పీఎం వరకు పొద్దున. ఓకేనా. సో డ్యూటీ చేయొచ్చు. లేకపోతే క్లాసెస్ చెప్పొచ్చు. ఇంకొకటి ఈవినింగ్ సెషన్. ఒకవేళ 9-12 అయిందనుకో 1-5 పీఎం దాకా. 1-5 పీఎం వరకు. మార్నింగ్ 9-12 పీఎం వరకు క్లాసెస్ ఆర్ డ్యూటీ చేసిర్రనుకో 1 పీఎం నుండి 5 పీఎం దాకా ఏం చేస్తారు అదంటే క్లాసెస్ ఆర్ డ్యూటీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో డిపెండింగ్ అపాన్ ఇన్‌స్టిట్యూషన్‌ని బట్టి, కాలేజ్‌ని బట్టి ఉంటదన్నట్టు. ఓకేనా. సో లేదు 9కెళ్ళి 1 దాకా ఉన్నదనుకో, సో మధ్యలో ఒక 1 అవర్ లంచ్ బ్రేక్ ఇస్తారన్నట్టు. తర్వాత 2 పీఎం నుండి 5 పీఎం దాకా డ్యూటీ ఆర్ క్లాసెస్ ఉంటాయన్నట్టు. ఓకేనా. సో ఒకవేళ మార్నింగ్ మీ కాలేజ్ లోపల క్లాసెస్ పెడితే ఈవినింగ్ అనేది డ్యూటీ ఉంటది. ఒకవేళ మార్నింగ్ మీ కాలేజ్ లోపల డ్యూటీ ఏసిర్రనుకో రోస్టర్ ఉంటదన్నట్టు. ఆ డ్యూటీ ఏస్తే మీరు ఈవినింగ్ అనేది క్లాసెస్‌కెళ్తారన్నట్టు. ఓకేనా. సో ఒక డే లోపల. ఓకేనా. సో ఒక డే లోపల మీకేంది కదా అంటే ఒక సెషన్ అనేది డ్యూటీ ఉంటది. ఓకేనా. డిపార్ట్మెంట్ లోపల డ్యూటీ ఉంటది. అండ్ ఇంకొక సెషన్ అనేది క్లాసెస్ ఉంటాయన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మనకేం చేస్తారు కదా అంటే డ్యూటీ అండ్ క్లాసెస్ అనేది చెప్పడం అయితే జరుగుతన్నట్టు. సో అది బీఎస్సీ ఎంఎల్టీ లోపల. మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ లోపల డ్యూటీ అండ్ దాంతో పాటుగా క్లాసెస్ అయితే ఉంటాయి. కొన్ని కాలేజ్ లోపల ఓన్లీ క్లాసెస్ ఉంటాయన్నట్టు. హాస్పిటల్ అటాచ్ లేని కాలేజ్ లోపల ఓన్లీ క్లాసెస్ చెప్తారు. ఓకేనా. సో ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే అలైడ్ హెల్త్ సైన్సెస్. ఏహెచ్ఎస్. సో ఏహెచ్ఎస్‌లో కూడా సేమ్ బ్రో. ఇదే ప్రాసెస్. 9 గంటలకెళ్ళి 12 ఆర్ 1 పీఎం. ఓకేనా. 9 ఏఎం టు 12 పీఎం ఆర్ 1 పీఎం వరకి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఇదొక సెషన్. అండ్ ఇంకొక సెషన్ ఏంది కదా అంటే ఆఫ్టర్‌నూన్ సెషన్ అన్నట్టు. ఆఫ్టర్‌నూన్ సెషన్ ఏంది 12 పీఎం టు ఓకేనా. సో సారీ 1 అవర్ లంచ్ ఉంటదన్నట్టు మనకి. 1 అవర్ లంచ్ ఉంటది. దెన్ దాని తర్వాత 1 పీఎం టు 5 పీఎం ఆర్ లేకపోతే 2 పీఎం టు 5 పీఎం. ఓకేనా. సో ఈ టైంలో ఏం చేస్తారు కదా అంటే మనకు మార్నింగ్ ఒకవేళ డిపెండింగ్ అపాన్ యువర్ కాలేజ్. కొన్ని కాలేజ్‌లలో ఏందంటే కొన్ని ఏహెచ్ఎస్ కాలేజ్ లోపల ఏం చేస్తారు కదా అంటే మార్నింగ్ అనేది డ్యూటీ ఉంటది. మనోళ్ళలో మోస్ట్ ఆఫ్ ద కాలేజ్‌లో ఏందంటే మార్నింగ్ ఏందంటే డ్యూటీ ఉంటది బ్రో. అండ్ ఆఫ్టర్‌నూన్ ఓకేనా. ఆఫ్టర్ లంచ్ ఏందంటే క్లాసెస్ ఉంటాయి. ఓకేనా. కొన్ని కాలేజ్‌లల్ల మార్నింగ్ అనేది క్లాసెస్ ఉంటాయి. ఆఫ్టర్‌నూన్ అనేది డ్యూటీస్ ఉంటాయి. ఓకేనా. సో సమ్ కాలేజెస్‌లో ఎట్లా చేస్తారు కదా అంటే మార్నింగ్ డ్యూటీ మార్నింగ్ క్లాసెస్ తీసుకుంటారన్నట్టు. ఓకేనా. సో మార్నింగ్ క్లాసెస్ తీసుకుంటారు. ఈవినింగ్ ఏం చేస్తారు కదా అంటే డ్యూటీస్ తీసుకుంటారన్నట్టు. ఓకేనా. సో అట్లా. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే సో డిపెండింగ్ అపాన్ యువర్ డిపార్ట్మెంట్. మీ డిపార్ట్మెంట్‌ని బట్టి మీ డ్యూటీస్ అనేది డిఫర్ కావచ్చు. ఓకేనా. సో మనకు ఏం చేస్తారు అంటే డిపార్ట్మెంట్ వైస్ ఏం చేస్తది అంటే కా స్టూడెంట్స్ డివైడ్ చేస్తారు. ఇప్పుడు మీ క్లాస్ లోపల 20 మంది ఉన్నారనుకో. మీ క్లాస్ లోపల 20 మంది ఉన్నారు. ఒకవేళ సపోజ్ మీరు అనస్థీషియా టెక్నీషియన్ అనుకో. ఎన్ని ఓటీలు ఉన్నాయి అనేది వీళ్ళు తీస్తారన్నట్టు. ఒకవేళ 4 ఓటీలు ఉన్నాయనుకో. ఓకేనా. సపోజ్ గైనిక్ ఓటీ ఉంది. గైనిక్ ఓటీ అండ్ దాని తర్వాత న్యూరో ఓటీ. ఓకేనా. ఆర్థో ఒకటి,
న్యూరో ఒకటి అనుకుందాం. ఓకేనా. గైనిక్, ఆర్థో, న్యూరో అండ్ దాని తర్వాత జనరల్ ఓటీ అనుకుందాం. ఓకేనా. సో ఈ 4 ఓటీలు ఉన్నాయి. మీరు 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మిమ్మల్ని ఏం చేస్తారు కదా అంటే డివైడ్ చేస్తారు. ఓకేనా. 4 5 ఆర్ 4 ఇంటూ 5 పీపుల్. సో ఏంటిది 4 ఉన్నాయి. 4 ఓటీలు ఉన్నాయి. సో మీరు ఒక్కొక్క ఓటీ లోపల 5 పీపుల్ని వేస్తారు అన్నట్టు. ఓకేనా. 5 పీపుల్ ఒక్కోటిలా, 5 పీపుల్ ఒక్కోటిలా, 5 పీపుల్ ఒక్కోటిలా, 5 పీపుల్ ఒక్కోటిలా అట్లా వేస్తారు అన్నట్టు. సో మీరు ఏం చేయాలి, 5 పీపుల్ అనేది డైలీ వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. లేదనుకో ఇద్దరిద్దరిని వేసారనుకో 2 రోజులు ఇద్దరు వెళ్ళాల్సి ఉంటుంది, 2 రోజులు ఇద్దరు వెళ్ళాల్సి ఉంటుంది. దాని ఏంటంటే రోస్టర్ అనేది మీ కాలేజ్ వాళ్ళే చేస్తారన్నట్టు. ఓకేనా. సో మనకేందంటే డిపెండింగ్ అపాన్ యువర్ కోర్స్, మీ కోర్స్ని బట్టి ఏహెచ్ఎస్ లోపల మీ కోర్స్ని బట్టి సో మీకు డిపార్ట్మెంట్ లోపల డ్యూటీ. ఓకేనా. సో డ్యూటీ అనేది వేయడం అయితే జరుగుతుంది. మీరు డెఫినెట్గా డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది అండ్ దాంతో పాటుగా కాలేజ్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మార్నింగ్ కాలేజ్ ఉంటే మార్నింగ్ కాలేజ్కి పోవాలి, లేకపోతే మార్నింగ్ డ్యూటీ ఉంటే మార్నింగ్ డ్యూటీకి పోవాలి, ఈవినింగ్ కాలేజ్ ఉంటే ఈవినింగ్ కాలేజ్కి పోవాలి, లేకపోతే ఈవినింగ్ డ్యూటీ ఉంటే ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది మ్యాండేటరీ. అండ్ దాంతో పాటుగా కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే వీళ్ళకి డ్యూటీలు అనేది వేయరు అన్నట్టు. ఫస్ట్ ఏం చేస్తారు కదా అంటే కొన్ని కాలేజ్ వాళ్ళు క్లాసెస్. ఓకేనా. సో క్లాసెస్కి పంపుతారు ఫస్ట్ ఇయర్ లోపల. కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే అసలు డ్యూటీకే పంపరు. అసలు ఈ ఓటీ కానీ వర్క్ ప్లేస్ కానీ ఏది చూపించరు. ఫస్ట్ ఇయర్ లోపల ఏంటంటే ఫస్ట్ క్లాసెస్ అనేది తీసుకుంటారు అన్నట్టు. ఓకేనా. ఫస్ట్ 6 మంత్స్ లోపల క్లాసెస్ చెప్పి సెకండ్ 6 మంత్స్ ఉంటాయి కదా, సెకండ్ 6 మంత్స్ లోపల ఏం చేస్తారు కదా అంటే డ్యూటీస్కి పంపుతారు. కొన్ని కాలేజీలలో అసలు డ్యూటీకే పంపరు ఫస్ట్ ఇయర్ లోపల. ఓకేనా. ఇట్ డిపెండ్స్. ఓకేనా. సో మీరు పోయే కాలేజ్ని బట్టి ఉంటుంది అన్నట్టు. కొన్ని కాలేజీలలో సిలబస్ని కంప్లీట్ చేసి ఓకేనా. సో పొద్దున 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటల దాకా, మార్నింగ్ 9 to 5 మొత్తం క్లాసులే చెప్తారు. ఓకేనా. సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత డ్యూటీలోకి పంపుతారు. కొన్ని కాలేజీలలో ఏంది కదా అంటే సో మార్నింగ్ డ్యూటీ ఉంటుంది, ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి, లేకపోతే మార్నింగ్ క్లాస్ ఉంటాయి, ఈవినింగ్ డ్యూటీస్ ఉంటాయి అన్నట్టు. సో ఇది కూడా డిపెండింగ్ అపాన్ యువర్ కాలేజ్. ఓకేనా. సో మీరు ఒకసారి కాలేజ్కి పోతేనే మీకు అర్థమవుతుంది అన్నట్టు. సో కొన్ని కాలేజీలలో డ్యూటీలు ఉంటాయి, కొన్ని కాలేజీలలో డ్యూటీలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ మొత్తమే డ్యూటీలకు పంపని కాలేజ్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో సెకండ్ ఇయర్లో డ్యూటీలకు పంపే కాలేజీలు ఉంటాయి అన్నట్టు. సో ఇది డిపెండ్స్. సో చూద్దాం. ఓకేనా. సో పక్కాగా డ్యూటీ అయితే వేయాల్సి ఉంటుంది ఏహెచ్ఎస్ వాళ్ళు. ఓకేనా. ఏహెచ్ఎస్ అండ్ దాంతో పాటుగా బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళు డెఫినెట్గా డ్యూటీస్ అయితే వేయాల్సి ఉంటుంది బ్రో. ఇక బీపీటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ బీపీటీ వాళ్ళకి సో పెద్ద డ్యూటీస్ అవి ఇవి ఏమి ఉండవు. వాళ్ళకి లాస్ట్ ఏవైతే మనకి ఆఫ్టర్ 4 ఇయర్స్. ఓకేనా. ఆఫ్టర్ 4 ఇయర్స్ వీళ్ళకి ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. అండ్ ఏహెచ్ఎస్ వాళ్ళకి కూడా 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఓకేనా. సో 4th ఇయర్ లోపల మనకి ఏం చేస్తారు కదా అంటే ఇంటర్న్షిప్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో 4th ఇయర్ లోపల ఇంటర్న్షిప్ ఉంటుంది ఎవరైతే ఏహెచ్ఎస్ చేస్తారో వాళ్ళకి. ఓకేనా. బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళకు ఇంటర్న్షిప్ అది ఇది అని చెప్పి పెద్దగా ఏముండదు కానీ ఏహెచ్ఎస్ వాళ్ళకు ఉంటుంది. సో డెఫినెట్గా 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత 4th ఇయర్ కంపల్సరీ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ఫర్దర్గా ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి వీడియోని, మీ జూనియర్స్ కూడా షేర్ చేయి. సో డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.